నాకు ఎందుకంటే చాలా సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఇంజనీర్ పాపం ఇంజనీర్ బాధ వస్తుంది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి పంచాయతీల ఉద్యోగం అని అంటే కత్తి మీద సాం. ఎమ్మెల్యే ఓటు చెప్తాడు, మండలపైన ఓటు చెప్తాడు, జడ్పీటీ ఓటు చెప్తాడు, మంత్రి ఓటు చెప్తాడు. ఇంత సామాన్యం అంటే మామూలు సామాన్యం కాదు. చాలా కష్టం. అరటాకు మీద ముళ్ళబడ్డ ప్రమాదం ఉంటుంది. మనది ఇంజనీరింగ్ అంటే అద్దాల మేడ. పిచ్చోరు రావు చేసినా వలుగుతుంది, మంచోరు రావు చేసినా వలుగుతుంది. చాలా కష్టాలు ఉంటాయి. నేను చూసిన ఒక మంత్రి దగ్గరికి పోతా, ఒక కాగితం రాస్తాడు మంత్రి ముఖం చూడలేక, మళ్ళీ ఫోన్ చేసి నేను రాసగానే చేయకమంటాడు. ఏం చేయాలి ఆఫీసర్ అప్పుడు? ఏం చేయాలి అప్పుడు? నేనేమనుకుంటా, అరే మంత్రి నిజాయితీగా రాసిందే, నువ్వు ఎందుకు పని చేస్తలేడు? ఈయనే అశోక్తానికి పని చేయడం నాకు కావాలి, నాకు కోపం వస్తుంటుంది. ఆయన బాధ ఆయనకు రాస్తారు, ఫోన్ చేసి చెప్తారు. వీళ్ళలో రెండు దిక్కువ కత్తి ఉంటుంది. ఒకటి ఇది చెప్తారు, ఒకటి అది చెప్తారు. వాళ్ళ ఆఫీసర్ అట్లా ఉంటుంది, పొలిటికల్ ఆఫీసర్ అట్లా ఉంటుంది. వాళ్ళకు చేయొద్దని ఒకటి ఉంటుంది, చేయాలని ఇంట్లో రకరకాల సమస్యలు. ఇక పంచాయతీలో ఉద్యోగం వచ్చిందంటే చేసిందంటే ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. ఇక అంత ప్రెషర్ ఉంటుంది, బాగా ప్రెషర్ ఉంటుంది. నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. నేనే అంట ఎట్లా పరిష్కారం చేయాలనో తెలుసు నాకు చెప్పంట. మా సంజీవరావు సార్కి అంత మంచి పనిచేసిన వ్యక్తి కూడా కష్టాలు తప్పలే, శ్రీకృష్ణుని కూడా సాగు తప్పలే. నిజాయితీకే కష్టాలు ఎక్కువ. మా ఆయన కూడా ఇబ్బందులు వచ్చినాయి. ఆయన ఇబ్బందులు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఉన్నదంటే వేరే పార్టీ నాయకులతో కూడా, వేరే పార్టీ ఎమ్మెల్యేలతో కూడా నేను షేర్ చేసుకున్నాను. సార్ ఇట్లా అని చెప్పి ఒప్పిస్తుంటాను కొందరు విషయాలలో. కొందరు ఈ సారే కాదు, వేరే ఏఈల విషయంలో కానీ నేను ఆ అధికారులుగా లీడర్లను కూడా నేను కన్వీన్ చేస్తుంటే అట్లా చేయాలి, బతిమలాడుతుంటే. పాపం ఆయన ఉద్యోగస్తుడే, పాపం కానీ మీరు జేకే రాజకీయం మీద ఉంటే చూసుకోండి. ఇంకా మీద ఏంది మీరు, గాయన మీద ఏంది మీరు, ఊరభిషేకం బ్రహ్మాస్త్రం పాపం బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను ఇట్లా సాల్వ్ చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలు. కాబట్టి నాకు పంచాయతీ ఇంజనీర్లు అన్నా, పంచాయతీ శాఖ అన్నా, నాకు పంచాయతీ శాఖలనే నా 40 ఏళ్ళ జీవితం గడిచింది కనుక నాకు చాలా అభిమానం. నేను చిన్న కార్యక్రమం పెట్టినా తప్పకుండా రావాలని ప్రయత్నం చేస్తా. ఎందుకనంటే